కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ కృత్తిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచంద్రరావు ప్రారంభించారు. ఈ రోజు నుండి 3 రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు జరుగుతాయని ఆయన తెలిపారు. 4వ రోజున శ్రీ వల్లి దేవసేన దేవతా విగ్రహాలకు శాకంబరి అలంకరణ చేయనున్నట్టు తెలిపారు. అంతేకాకుండా 4వ రోజు లక్ష బిల్వార్చన, రుద్రహోమం, శాంతి కళ్యాణం, మహా నివేదన, పంచహారతులు నిర్వహిస్తామని ఈవో వెల్లడించారు. ఆషాఢ మాసము అత్యంత విశేషమైన మాసాల్లో ఆకామావై అన్నారు. ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖ మాసములు అన్ని మాసాల్లో ప్రాశస్త్యమైన మాసాలు. విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో స్వామివారు కృత్తికా నక్షత్రంలోన స్వామివారు జన్మించారని చెప్పి స్కాంద పురాణం చెప్తోంది. దానికి ప్రతీతిగా మన యొక్క దేవాలయంలో కృత్తికా నక్షత్రానికి 4 రోజుల ముందు విశేషంగా త్రయాన్నిక దీక్షా పురస్కరంగా స్పృశ్య దోష నిర్వహణార్థం మనం ఆలయంలో ఎవరైనా సరే తెలియకుండా అకారణంగా మనకి అంటుముట్టు దోషాలతో వచ్చిన వాళ్ళు కానివ్వండి, దేవాలయంలోకి వచ్చిన తర్వాత వెనుకొడని దృశ్యవనం అంటే ఫోన్ల ద్వారా కానీ వాటి ద్వారా కానీ వచ్చిన యొక్క వార్తలు వింటం కానీ విని బయటికి వెళ్ళిపోయినా ఈ లోపల ఎవరైనా భక్తులు తాకినా కూడా ఆలయ పవిత్రత పోతుంది. ఆ పవిత్రతను పోయేటట్టయితే భక్తులు సంకల్ప సిద్ధి అవ్వడానికి ఏ సంకల్పంతో వచ్చారో ఆ సంకల్పం నెరవేరుతుంది. మేము గుళ్ళోకి వెళ్ళి వచ్చామండి, నెరవేరట్లేదని. దానికోసమే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో మన సూర్యధర చక్రధరరావు గారి యొక్క నేతృత్వంలో ఆనువంశిక ధర్మకర్తల యొక్క పర్యవేక్షణలో విశేషంగా స్వామివారి యొక్క కార్యక్రమాలు గత పుష్కర కాలం 12 సంవత్సరాల నుంచి కూడా మనం మొదలుపెట్టాం. ఈ 12 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా స్వామివారి యొక్క పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం కూడా స్వామివారి యొక్క సుప్రభాత సేవ, అనంతరము విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచన, పంచక విప్రాసన, మండప ఆరాధనతో స్వామివారి యొక్క ఈరోజు యొక్క ఉదయం ప్రాతకాల కార్యక్రమాలు పూర్తయినాయి. ప్రదోషకాలంలో అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, పవిత్రములకు దేవతామూర్తుల యొక్క పవిత్రములకు చాలా విశేషంగా ధాన్యాదివాసము, పుష్పాదివాసము, శయ్యాదివాసము, అనంతరము హారతి మంత్ర పుష్పాలతో కార్యక్రమాలు పూర్తవుతాయి. కృష్ణా జిల్లా మండలం గ్రామంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడి కృత్తిక స్వామివారి జన్మాష్టమి సందర్భంగా ఈ రోజున కార్యక్రమాలతో ప్రారంభమైంది. మరి రోజు కూడా స్వామివారికి విశేషంగా హోమాలు అన్నీ కూడా జరుగుతాయి. అలాగే రేపు పొద్దున మరి పవిత్రోత్సవాలు జరుగుతాయి. రోజు మంగళవారం నాడు స్వామివారి ఆడి కృత్తిక రోజున విశేషమైన స్వామివారి అలంకారం, అలాగే స్వామివారి అమ్మవారిని కూడా ఆషాఢ మాసంలో రైతులకు అందరికీ కూడా పాడి పంటలు సమృద్ధిగా పండి రాష్ట్రం తద్వారా దేశం తద్వారా ప్రపంచం కూడా ఈ మానవాళ్ళందరూ కూడా సంతృప్తికరంగా ఉండడానికి కోసం మరి ఈ యొక్క శాకాంబరి అలంకారం చేయడం అనేది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆనవాయితీ చేస్తుంది. ఆ ఆనవాయితీని పురస్కరించుకొని మంగళవారం నాడు స్వామివారికి అమ్మవారికి కూడా శాకాంబరి అలంకారం, ఆ రోజు ఆడి కృత్తిక ముఖ్యమ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి. కావాలి భక్తులందరూ కూడా వేళ నుంచి మంగళవారం ప్రతిరోజు జరిగే యొక్క దైనందిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని స్వామివారికి పాల్గొనవుతారని మీ ద్వారా భక్తులు